ఏంటమ్మా అబ్రాడ్లో మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నావు అంటగా? యూనివర్సిటీ ఫీ ఏందిలే, 20 లక్షలు ఖర్చు పెట్టుకుంటే చాలు మాస్టర్స్ అయిపోద్ది. ఇలా ఎవరైనా చెప్తే మాత్రం అస్సలు నమ్మొద్దు. అసలు మాస్టర్స్కి మీకు తెలియకుండా చాలా ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. ఒక్కోసారి అవే నీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఉల్టా చేస్తాయి కూడా. ఇవాళ ఈ హిడెన్ కాస్ట్ అన్నిటి గురించి పాయింట్ టు పాయింట్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు ఒకవేళ అబ్రాడ్ ప్లానింగ్లో ఉంటే యూర్ అట్ ద రైట్ ప్లేస్. అబ్రాడ్ రిలేటెడ్ ప్రాసెస్, అప్డేట్స్, వీసా టిప్స్, ఇలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాము. వీటన్నిటికీ బదులుగా మీరు జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మాస్టర్స్కి వెళ్దాం అనుకోగానే ఫస్ట్ చేసేది ఏంటంటే ఈ టెస్ట్ రాయడం. ఐఎల్స్కి 17,000, టోఫెల్కి నియర్లీ 16,000 to 24,000, జిఆర్ఈకి అయితే ఆల్మోస్ట్ 23,000 అవుతుంది. ఇవన్నీ మనం ముందు క్యాల్కులేట్ చేసుకోము, బట్ ఆ టైంకి ఇవి కూడా చాలా బర్డెన్లా అనిపిస్తాయి. నీ స్కోర్ రిపోర్ట్ యూనివర్సిటీస్కి పంపడానికి ఒక్కో యూనివర్సిటీకి 1,000 to 2,000 రూపీస్ అవుతుంది. ఇది కూడా ఒక అడిషనల్ బర్డెన్ లాగే ఉంటుంది. సో నువ్వు ఇవన్నీ పక్కాగా ప్లాన్ చేసుకోవాలి బడ్జెట్ వేసేటప్పుడు. ట్రాన్స్క్రిప్ట్, LORs అండ్ SOPs. యూనివర్సిటీని బట్టి ఈ ట్రాన్స్క్రిప్ట్కే 5K to 10K అవుతుంది. ఈ మధ్య LORs అండ్ SOP కూడా బిజినెస్ అయిపోయింది. ఒక్కో LORకి 1,000 రూపాయల నుంచి 1,500 వరకు తీసుకుంటున్నారంట. SOPకి అయితే చెప్పాల్సిన పనే లేదు, 2,000 నుంచి 5,000 వరకు అడుగుతున్నారంట. ఇలాంటి ఖర్చులన్నీ తెలియకుండానే వెళ్ళిపోతాయి. బట్ ఓవరాల్ గా క్యాల్కులేట్ చేసుకుంటే ఇది కూడా ఒక బర్డెనే కదా. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్. ఎగ్జామ్స్ అయిపోయాయి, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి? యూనివర్సిటీస్కి అప్లై చేయడమే. ఒక్కో యూనివర్సిటీకి 5K నుంచి 15K వరకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. నువ్వు యావరేజ్గా 5 యూనివర్సిటీస్కి అప్లై చేసినా తక్కువ 30,000 వరకు ఎగిరిపోతాయి. ఇది కూడా మనకి తెలియకుండా మన మీద పడే బర్డెనే కదా. నెక్స్ట్ వీసా అప్లికేషన్ అండ్ సివిస్ ఫీ. యూనివర్సిటీకి అప్లై చేసాం, అడ్మిషన్ స్కోర్ వచ్చింది. మన నెక్స్ట్ ఏంటి? ఇంకేముంది, వీసా ఫీ కట్టి స్లాట్ బుక్ చేసుకోవడమే. వీసా ఫీ అనేది కంట్రీని బట్టి మారుతూ ఉంటుంది. 20K నుండి 1 lakh వరకు ఉంటుంది ఈ వీసా ఫీ. స్లాట్ బుక్ చేసుకోవడానికి 10K to 15K తీసుకుంటారు బయట. యూఎస్కి అయితే సివిస్ ఫీ అడిషనల్ బర్డెన్ విచ్ ఈస్ అరౌండ్ 30,000 రూపీస్. ఈ స్టేజ్లో స్టూడెంట్స్కి ఖర్చులు మామూలుగా ఉండదు. ఇకపోతే ఇనిషియల్ లివింగ్ ఎక్స్పెన్సెస్. వీసా కూడా వచ్చేసింది, అబ్రాడ్ వెళ్ళిపోయాం. వెళ్ళగానే హౌస్కి డిపాజిట్ చేయాలి అండ్ ఫస్ట్ మంత్ రెంట్ కూడా పే చేయాలి. ఈ రెండు కలిపి అరౌండ్ 1 lakh to 1.5 lakh అవుతుంది. ఇవే కాకుండా ఫుడ్, గ్రాసరీస్, సిమ్ కార్డ్స్, బేసిక్ నీడ్స్, బస్ పాస్, ఇలా ప్రతి దానికి మనీ పెట్టాల్సి ఉంటుంది. వెళ్ళిన వెంటనే పార్ట్ టైం జాబ్ దొరకదు కాబట్టి పార్ట్ టైం జాబ్ దొరికే వరకు నువ్వు మంత్కి 1 lakh మినిమం పెట్టుకోవాలి ఇనీషియల్గా సర్వైవ్ అవ్వాలంటే. అవన్నీ ముందు ఎవరు చెప్పరు, సో నువ్వే ప్లాన్ చేసుకోవాలి. ఇక లాస్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ వ్యాక్సినేషన్స్. అబ్రాడ్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒక ఫీవర్ కానీ, ఒక యాక్సిడెంట్ కానీ, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదైనా జరగాల్సి వస్తే లక్షల్లో బిల్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ కాస్ట్ అన్ని ఆ ఇన్సూరెన్సే కవర్ చేస్తుంది. హాస్పిటల్ బిల్స్, మెడిసిన్స్, ఈవెన్ డాక్టర్ విజిట్స్ని కూడా. చాలా కంట్రీస్లో కంపల్సరీగా ఇన్సూరెన్స్ కావాలి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద సేఫ్టీ, ఇట్స్ మ్యాండేటరీ. ఇది నీకు ముందు ఎవ్వరు చెప్పరు, ప్రాసెస్ మధ్యలో సడన్ గా తెలుసుకోవాల్సి వస్తుంది. సో మనం బడ్జెట్ ప్రకారం ఇది కూడా ఒక హిడెన్ కాస్టే. నాకు తెలిసి అబ్రాడ్ వెళ్ళిన చాలా మంది ఈ హిడెన్ కాస్ట్ గురించి తెలియక ఏదో ఒక పాయింట్లో ఇబ్బంది పడే ఉంటారు. ఈ వీడియోని అబ్రాడ్లో మాస్టర్స్ చేద్దాం అనుకున్న నీ ఫ్రెండ్కి ఖచ్చితంగా షేర్ చేయు, ఏదో ఒక టైంలో వారికి హెల్ప్ అవుతుంది. ఇక్కడి వరకు నువ్వు వీడియో చూసావంటే అబ్రాడ్ రిలేటెడ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నీకు దొరికిందని అనుకుంటున్నా. ఇలా నిజాలు చెప్తూ అబ్రాడ్ గురించి క్లారిటీగా వీడియోస్ చేసేవారు ఎవరైనా చెప్పడం ఏం తప్ప. సో ఖచ్చితంగా ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాం. కొంచెం ఆ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు టైం టు టైం అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీకు అబ్రాడ్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్కి వచ్చేయండి, క్లియర్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.